ఇప్పుడు కూడా చెప్తున్నాను, నీ పెళ్లి దొంగచాటుగా జరగదు. మా అమ్మా నాన్నల ముందు, మీ అమ్మా నాన్నల ముందు వాళ్ళందరూ చూస్తుండగానే జరుగుతుంది. దానికేం చెయ్యాలో అన్నీ చేద్దాం. గీత, ఎట్టోకట్ట వాళ్ళు పెళ్లి చేసేద్దాం, అంతే తప్ప పెద్దవాళ్ళని ఒప్పించి వాళ్ళ సమక్షంలో పెళ్లి జరగాలనేది మాత్రం జరగని పని. రే బాలాజీ, నువ్వు ఎట్నో ఒకటి తప్పించుకుని వచ్చేసారా. ఊరికి నీకు పెళ్లి చేసేస్తాం. అమ్మా నాయన ఉన్నా లేకపోయినా ఏం జరిగినా సరే నువ్వురా. లేదు, మా నాన్న ఆమోదం ఆశీర్వాదంతోనే వీళ్ల పెళ్లి జరిపిస్తాను. ఆ నమ్మకం నాకుంది. బాలాజీ, మేమేం చేస్తామో ఎలా చేస్తామో మాకు తెలీదు, కానీ నమ్మకం ఉంది. నీకు మా మీద ఉండే నమ్మకం కంటే నీ ప్రేమ మీద ఉండే నమ్మకంతోటి ఎలాగో అలా తప్పించుకుని వచ్చేసే. అర్థమైందా? అట్నే ఎవరడ్డుకున్నా ఏం చేసినా నేను వచ్చి తీరతా. గుడ్. నువ్వు ఫోన్ టచ్లోనే ఉండు. తప్పించుకోగానే ఫోన్ చెయ్యి. ఎక్కడికి రావాలో నేను చెప్తాను. అలాగే. జాగ్రత్త. మనమే అక్కడుండి వాడిని తప్పించుకొని తీసుకొస్తే సరిపోయి ఉండేది. మనం ఉన్నామంటే బాలాజీని తప్పించుకొని తీసుకురావడం మాత్రమే సాధ్యమయ్యేది. కానీ అక్కడ పరిస్థితులేంటో చూసుకొని నాయన మనసు మార్చడానికి టైం సరిపోదు. ముందు మనం వెళ్ళడమే కరెక్ట్. సర్లే, ఏం జరుగుతుందో చూద్దాం. ఏం సెల్వి, నీ చిన్న పొన్ను గురించి అడిగితే పెళ్లికి వస్తాదని చెప్పినావు, ఇప్పుడే వచ్చేసుండాది. అంటే పనిలో ఉన్నారు, వీలు చూసుకొని వచ్చేసారనుకుంటా. హాయ్ పాటి. వణక్కం. ఏంది మీ నాయన వాళ్ళ ఇంటికొచ్చి, అది మీ సొంత ఇంటికొచ్చి మాట్లాడడానికి అట్ట తడబడుతున్నావు? ఇగో చూడండి, నాకు కొంచెం కొంచెం తమిళ ఊరు, మీకు తెలుగు అర్థం అవుతుంది కదా. నేను గీత పురుషన్ని, పేరు గోవిందం. ఎల్లారికి వణక్కం. பரவாயில்லையே, தமிழ் பேசுற? எல்லா கீத ட்ரைனிங். ట్రైనింగ్ ఎల్లా నల్లా ఇருக்கு. బాలాజీ రాలేదేంటి? ఏమి కూతురు అల్లుడు వచ్చుండారు, అప్ప ఏమీ మాట్లాడమే లేదు. ఏదావదు ప్రచనయా? అదేం లేదు, పెళ్లికొచ్చేటప్పుడు అప్పా కూతురు చిన్నగా ఏదో అలిగారు అంతే, అంతకంటే ఏం లేదు. అమ్మా గీత, అప్ప మీద అలిగితే ఎట్టా? మీ అక్క పెండ్లి, మీరు కూడా మీ అత్తమ్మ అప్పతో వచ్చుండాలి కదా. మీ అత్తగారు రాలేదా? వస్తారు, పెళ్ళికి వస్తారు. మామా, మా అమ్మోళ్ళు పెళ్ళికి ఖచ్చితంగా వస్తారు. వాళ్ళంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు కదా, ఇక్కడే నిలబెట్టి మాట్లాడుతుంటే ఎట్లా? పూరి, వాళ్ళిద్దరిని లోపలికి తీసుకువెళ్ళి. అమ్మా పూరి, మీ సెల్లిని మీ సెల్లి మొగుడిని లోపలికి తీసుకుపోమ్మా. తీసుకెళ్ళమ్మా. పొండి పొండి. మా రూమ్ ఇదేనా? హలో
పూరి నువ్వెందుకు రాలేదు? గీతగా ఉంది వచ్చేసినారా? ఇప్పుడే వచ్చారు. వాళ్ళేం చెప్పలేదా నీకు? నువ్వు రాలేదని అక్కడ గొడవైందని చెప్పింది గీత. అవును, నన్ను ఇక్కడ బయటికి వెళ్ళకుండా మనుషులు కాపలు పెట్టి బంధించేసినారు. నువ్వు రాకపోతే నేనేమైపోతానో నాకు తెలియదు బాలాజీ. ఎలాగైనా వచ్చి ప్లీజ్. వస్తాను, తప్పకుండా వస్తా పూరి. తప్పించుకోవడానికి ఆలోచిస్తా ఉండాను. తప్పకుండా వస్తా పూరి. ఏమైనా తిన్నావా? తినబుద్ధేస్తుందా? ఇట్రా. ఏమ్మా లోపల దాంతో ఫోన్లో మాట్లాడుతున్నాడే. నిన్ను బాలాజీ చిన్నోడా ఏమ్రా కొట్టను కొట్టినట్టు కొట్టినా కూడా నీకు బుద్ధి రాలేదా? రూమ్ లో బంధించినా కూడా పారిపోవడానికి ప్రయత్నిస్తావా? ఇప్పటిదాకా ఫోన్ లో మాట్లాడినావా దాంతో? ఏమే ఆడికి పోయినా కూడా ఇంకా రాజకీయాలు నడుపుతా ఉండవా? ఇక్కడి నుంచి రెచ్చగొట్టి ఎట్టగట్ట పిలిపించుకోవాలని చూస్తుండవా? అత్త చంపేస్తా నిన్ను. హలో, ఈ నిట్టగా చెల్లాయి ఈ కాళ్ళు చేతులు ఎరగొట్టి జైల్లో పడేసి తిండి తిప్పు లేకుండా మాడిస్తే అప్పుడు బుద్ధి వస్తుంది యాదవకి. ఇలాంటి విషపురుగు ఒక్కడుంటే చాలరా, పంప ఊరు మొత్తం నాశనం అయిపోతాయి. వాడిని పట్టుకుని అలా హింసలు పెడతా అంత బాధ పెడతా ఉంటే కొంచెం కూడా జాలి దయ లేదురా మీక? నీ కొడుకులు ముగ్గురు ఇక్కడ ఉద్ధరించినారని జాలి దయ చూపిస్తారు. మొదటి పుట్టినిద్దరూ కొంప ముచ్చినారు. ఈయనైనా సరైన తోవలో పెట్టుకుందామంటే అది కూడా పన్నీయటం లేదు. నువ్వొక తండ్రివి. అత్తా, నీలాంటి డబ్బు పిశాచులు డబ్బులే చూస్తారు. నా కొడుకులు డబ్బులు మనుషులు కాదు కాబట్టి ఇష్టపడి ప్రేమించిన మనుషులతోటి బతకాలనుకుంటున్నారు. చాలే పేరు చెప్పొచ్చావు. ప్రేమ ప్రేమ అంటే ఒకళ్ళు చూస్తా కూర్చుంటే కూటుకొస్తుందా గుడ్డకొస్తుందా? మనం డబ్బుని వాళ్ళం, మన పిల్లలు ఎవరో గద్దల్లా తనుకుపోతా ఉంటే చూస్తా ఊరుకుంటావా? రేయ్, నువ్వురా గద్దా రాబందువి. నా కొడుకులు ననబాక చంపేస్తాను. ఏం చెప్పిందిరా అది ఫోన్ లో? ఎట్టగొట్ట తప్పించుకుని వచ్చేయ్, నన్ను పెళ్లి చేసుకో అని చెప్పిందా? ఏ కీలు కా కీలు ఇరగొట్టి నీ కాళ్ళు చేతులు పంచేయకపోయినా సరే ఇంత కూడుపడేసి నిన్ను కుర్చీకైనా పరిమితం చేస్తారు గాని దాంతో మాత్రం నీ పెళ్లి జరిపించను రా. నిన్ను కదలు నేను. గుర్తు పెట్టుకోండి, ఎవరైనా పిచ్చి పిచ్చేషాలు వేశారంటే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడు. పోతరా లోపలికి. డోర్ తీరమా. నో చెల్లెమ్మా, ఓ కన్నేసి ఉంచనా? మా ఏమ్మా, అప్ప మొహం చూడొద్దు, అసలు ఇటువైపు రాకూడదని చెప్పారు.
అయినా నేను మీ అల్లుడు వచ్చాం. మీకు కూడా అది ఇష్టం లేనట్టుంది. మొహం మార్చుకునున్నావు. తండ్రి కూతుళ్ల మధ్యలో నన్నెందుకు చంపుతున్నారే? అయ్యో అత్తత, దీనికి మాట్లాడేదానికి చేత కాదు, ఏదోటి వాగుతూ ఉంటుంది. నువ్వు గమనుండు. అత్తతో మాట్లాడే పద్ధతి ఇదేనా? మామ రావద్దు చూడొద్దన్నంత మాత్రాన మనం ఆగిపోయినావా? బయలుదేరలా? ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు కూడా మా అమ్మ వద్దని అడ్డుపడింది, అయినా ఆగినావా? వచ్చాం కదా. మీరు రావడం సంతోషమే, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీ మామని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టకూడదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేనేం మాట్లాడినా అప్ప అపార్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు మొహమే చూడొద్దు, మాట్లాడొద్దు అని అనేశారు. ఏం చేసినా నువ్వే చెయ్యాలి. నేనేం చేయలేనిప్పుడు. వెళ్ళి మీ అప్పాకి సారీ చెప్పుకొని ఆయన మనసుని నువ్వే మార్చుకో. అత్త, ఇప్పుడు మామ మనసు మార్చాల్సింది ఈత విషయంలోనో నా విషయంలోనో కాదు, పూరి విషయంలో. పూరి విషయమా? అవునత్త, మీరు మాత్రమే మామ మనసు మార్చగలరు. ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పగలరు. మీ మాట మాత్రం ఆయన వింటాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అవునత్త, పూరి బాలాజీ ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడుతున్నారో మీకు తెలుసు కదా. వాళ్ళిద్దరిని వేరు చేయడం పాపం అత్త. మతుండే మాట్లాడుతున్నారా మీరు? అసలు బుద్ధున్న మనిషి ఎవరైనా ఇలా మాట్లాడతారా? అత్త, అంత తప్పు మాట ఏమన్నాం ఇప్పుడా? ప్రేమించుకుని ఇద్దరిని ఒక్కటి చేయమన్నాము, దానికి మిమ్మల్ని హెల్ప్ చేయమంటున్నాము. అది తప్ప? గోవింద్, మీరింకా పిల్లలుగానే ఉన్నారు. తల్లిదండ్రులు కాలేదు కాబట్టి తల్లిదండ్రుల బాధేంటో, కుటుంబ విలువేంటో మీకు తెలిసి రావడం లేదు. అసలు పెళ్ళంటే ఏమనుకుంటున్నారు? బొమ్మలాట అనుకుంటున్నారా? ఇప్పటికే పూరికి అరవింద్తో నిశ్చితార్థం అయింది. ఆ పెళ్లి జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఇంకో 2 రోజుల్లో పెళ్లి. ఇప్పుడొచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావా నువ్వు? అమ్మా, పెళ్లి ముహూర్తాలు పెట్టుకోకముందే ఆ విషయం నీకు తెలుసు కదా. పూరి బాలాజీలు ప్రేమించుకుంటున్నారని ఎందుకు అప్పాకి చెప్పి ఆపలేకపోయావ్? చంపేసుకోమంటావా? ఆ విషయం చెప్పి మీ అప్పాని చంపేసుకోమంటావా? అమ్మా ప్లీజ్, నువ్వు అప్పాకి అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదా. గీదా, చెంప పగలగొట్టేస్తాను చెప్తున్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా మీరు? అందుకోసమే వచ్చారా మీరు ఇక్కడికి? మీరేదో పూరికి అరవింద్కి జరగబోయే పెళ్లిని దగ్గరుండి జరిపించడానికి వచ్చారు అనుకుంటే మనసులో ఇన్ని ఆలోచనలు పెట్టుకుని వచ్చారా? చూడు, మీ అప్పా సంగతేమో, ఇక్కడ రాజపాండి సంగతి మీకు తెలీదు. ఇక్కడ మోటలతో సమాధానం చెప్పరు, కత్తులతో సమాధానం చెప్తారు. ఇప్పుడు మీరు గనక ఈ పెళ్ళాపి ఇంకొకటి చేయాలన్న ఆలోచనతో వచ్చారని తెలిస్తేనే మిమ్మల్ని చంపేస్తారు. వచ్చిన వాళ్ళు బుద్ధిగా ఉండండి. ఏమాత్రం తేడా చేసినా సహించను చెప్తున్నాను. ఉంగరాలమ్ముతాం, రంగురాళ్ళమ్ముతాం, రంగురాళ్ల ఉంగరాలమ్ముతాం. ఉంగరాలమ్ముతాం, రంగురాళ్ళమ్ముతాం, రంగురాళ్ల ఉంగరాలమ్ముతాం. సార్, మీ అదృష్టాన్ని మీ దశని తిప్పే లక్కీ స్టోన్స్ సార్, లక్కీ స్టోన్స్. ఎవడాయా నువ్వు? మీ అదృష్టాన్ని మీ తలరాతను మార్చే రంగురాళ్ళు అమ్ముతున్నాను సార్. పెద్దవాళ్ళు 4 రాళ్లు వెనకేసుకోమన్నారు సార్. మీ పేరుకు తగ్గట్టు నా దగ్గర ఒక రంగురాయిని కొనుక్కొని మీ వేలుకు తొడుక్కుంటే గనక నెల తిరిగే లోపల మీ దశ తిరిగిపోతుంది. ఎక్కడి నుంచి తగలబడతారా మీరు? బంగారం చేస్తాం, డబ్బు రెట్టింపు చేస్తామని మొన్న మధ్య ఒక టోకరా ఇచ్చి 15 లక్షలు డబ్బు పోయాడు. రాళ్ళు అమ్ముతారా? రాళ్ళు నిన్ను నేను ఇస్తారా? నీకు రాయి చంపేస్తా. ప్రతి నా కొడుకు ఏమార్చడం అలవాటైపోయింది. ఓయమ్మో, ఏమిటిది? అదే ఉంటదా? చలయ్ చలయ్, అర్జెంట్ గోపాలట ఏంది అమ్మేది? ఇక్కడే ఉండాన్రా. అమ్మో అమ్మో, మోసపోయాం తెలు, మనం భయంకరంగా మోసపోయాం. ఏందనా అసలు చిరగ్గా ఉంటే నువ్వేంది? ఇప్పుడు మనకు 15 లక్షల రూపాయలు టోకరా పెట్టిళ్ళాడు కదా మాయానంద స్వామి. అవును, ఆ విషయంలో మనం ఎట్ట మోసపోయామో నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. ఏం తెలిసొచ్చింది? ఎట్టా తెలిసొచ్చింది?
ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు లక్కమాంబ తిరుపతి గాడు వచ్చి చెప్పకపోతే మనం అసలు అక్కడికి వెళ్ళే వాళ్ళమే కాదు. వాళ్ళు బంగారపు వాచి, బంగారపు ఉంగరాలు, బంగారపు నగలు ఇంటికి తీసుకొచ్చి ఆశ చూపించబట్టే మనం అక్కడికి వెళ్ళాం. అంటే దాని అర్థం ఏంటి? ఆ స్వామీజీలకి తిరుపతి గాడికి లక్కమాంబకి ఏదో లింక్ ఉన్నట్టే కదా. వాళ్ళేదో ప్లాన్ చేసి ఇదంతా చేశారనే కదా. నన్నే మోసం చేస్తారా మీరు? రేయ్ తిరుపతి, అత్త ఆయన బ్యాంకుకు పోయినాడత్త. అవునా? కూతురి నువ్విట్రా నా దగ్గరికి. ఏమత్తా? మీరు మొన్న గుడికి వెళ్ళినప్పుడు గుడి దగ్గర స్వామీజీ స్టీల్ ఉంగరాల్ని బంగారపు ఉంగరాలు చేసిండారని చెప్పి బంగారు నగలని చూపించిండారు కదా. అవునత్తా. ఏయ్ ఆ నగలు తూరిటి తీసుకురా. అడుగుతుంటే నీళ్ళు అవుతావే, ఇళ్ళు పట్ల నగలు. ఇప్పుడు తేల్తది అసలే వారం. అను ఇవన్నీ గిల్ట్వి. అయ్యయ్యో గిల్టవా? బంగారం అనుకొని నమ్మినా అత్త. ఇవన్నీ గిల్టా? అయ్యయ్యో ఎట్టా జరిగినది? చెప్తానే. అత్త ఏయ్ నిజం చెప్పుమే. ఆ స్వామీజీ మీరు కుమ్మక్కై ఈ నాటకం ఆడిండారు కదా. ఎవరు వాళ్ళు? 15 లక్షలు మోసం చేసి మా దగ్గర కొట్టేయాలనని ముందే వాళ్లతో కూడబలుక్కునుండారు కదా. చెప్పు, మమ్మల్ని మోసం చేస్తారా? చెప్పవే. అలాంటిదేం లేదత్తా. మాకు దానికి ఏం సంబంధం లేదత్తా. మేము గుడి దగ్గరికి పోయినప్పుడు మా దగ్గర ఉండే స్టీల్ ఉంగరాలు గిల్ట్ నగలు బంగారం చేస్తే మురిసిపోయి తీసుకొని వచ్చిన. ఒకవేళ మిమ్మల్ని మోసం చేసేదానికి మమ్మల్ని పావుగా ఉపయోగించుకున్నారనుకుంటా. ఆహాహాహాహా, ఏం అబద్ధాలు నేర్చుకున్నావే. ఎవరైనా ఇంటే అట్టే నమ్మేస్తారు. అతికినట్టు అబద్ధం చెప్తుండవే. ఏయ్ నిజం చెప్పవే. నిజంగా అత్త, మాకేం తెలియదు. మమ్మల్ని పావుగా వాడుకున్నారు అంతే. మాకు ఆ స్వామీజీలకి ఏం సంబంధం లేదత్తా. చెప్తావా లేదా? చెప్పు చెప్పు చెప్పవే. చెప్తా అత్త, చెప్తా. నిజం చెప్పేస్తా. చెప్పు. చెప్పకపోయావంటే దీంతో నీ తోలు తీస్తా. చెప్పు. ఇదంతా చేసింది. చెప్పు 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 చెప్పు. గీత అత్త. ఏమిటి ఇదంతా చేసింది? సాంబారా? మన స్వామీజీలు ఎవరు? మరి ఆ స్వామీజీ వేషం వేసింది కూడా గీతానే. నా సాంబార్ కి వీడియో కాల్ చేయి.
ఏంటిది ఏకాంబరం పెదనాయన నుంచి వీడియో కాల్ వస్తోంది. హలో పెదనాయనా, ఎలా ఉన్నారు? సడన్ గా వీడియో కాల్లోకి వచ్చారు, ఆశ్చర్యంగా ఉందే. తర్వాత తీరిగ్గా ఆశ్చర్యపోదు గాని ఒక్క నిమిషం ఆగు. చలాయ్. ఓ హాయ్ అత్త, గుడ్ టు సీ యూ ఇన్ వీడియో కాల్. అసలు మీ నుండి మామూలు కాలే ఎక్స్పెక్ట్ చేయలేదు, అడిగి మరి వీడియో కాల్ చేయించుకున్నారు. ఏమో అనుకున్నాను గాని పర్లేదత్తా. కోడల్ని తిడుతూ ఉన్నా లోపల ప్రేమే. నన్ను చూడలేకుండా ఉండలేకపోతున్నారు కదూ. ఏయ్ సాంబారు, మీరు ఉప్పు కారం తక్కువ తిన్నా ఎటకారం మాత్రం బాగానే ఉండదే. నీ నొక్క తెలివితేటలు నా దగ్గర చూపిస్తాండావు కదా. నక్క తెలివితేటలేంటత్తా? ఏదన్నా విషయం ఉంటే సూటిగా చెప్పేయండి, సుత్తి లేకుండా. మే నీ అరవ తెలివితేటలతో మాయానంద స్వామి వేషం వేసి నన్నే మోసం చేసి నా దగ్గరే 15 లక్షలు కొట్టేస్తావా నువ్వు?